రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి ఇవాల్టితో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు క్యాంపెయిన్కు ఫుల్ స్టాప్ పడనుంది. మైకులు మూగబోనున్నాయి. సెకండ్ ఫేజ్లో 193 మండలాల్లో 4331 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో 415 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా మిగతా 3916 గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్ జరగనుంది. ఈ విడతలో 57,22,665 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో 27,96,606 మంది పురుషులు, 29,26,506 మంది మహిళా ఓటర్లున్నారు. ఇతరులు 153 మంది ఉన్నారు. ఓటింగ్ కోసం 38,337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక రెండో విడత ఎన్నికల నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు బంద్ కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సెకండ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి అయితే ఇవాల్టితో తెరపడనుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తెలంగాణలో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ముగియనుంది. ఇటు మైకులు కూడా మూగబోనున్నాయి. మొత్తంగా ఈ రోజు 6 గంటల నుంచి ఎల్లుండి 6 గంటల వరకు మద్యం దుకాణాలతో పాటు ఇటు ఏవైతే బెల్ట్ షాపులు కూడా మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగడంతో రెండో విడతకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు అయితే చేస్తుంది. ప్రధానంగా రెండో విడతకు సంబంధించినటువంటి అంశంలో మొత్తంగా ఇటు ఏవైతే 193 మండలాల్లో 4,331 గ్రామ పంచాయతీలు, 415 గ్రామ పంచాయతీలు ప్రస్తుతం ఏకగ్రీవమయ్యాయి. అందులో 3,916 గ్రామ పంచాయతీలు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడతలో 57,22,625 మంది ఓటర్లు, అందులో 27,96,606 మంది పురుషులతో పాటు 29,26,506 మంది మహిళా ఓటర్లతో పాటు 153 మంది ఇతర ఓటర్లు కూడా ఈ ఓటర్కును వినియోగించుకోబోతున్నారు. 38,337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికలు కూడా చాలా సజావుగా జరిగాయి. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ ఘటన కూడా చోటు చేసుకోలేదు. 1-2 చోట్ల చిన్న ఘటన మినహా పూర్తి స్థాయిలో ఎన్నికలు అనేది ప్రశాంతంగా ముగిసినటువంటి నేపథ్యంలో ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయి. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై పూర్తి స్థాయి ఫలితాలు వచ్చిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా కొనసాగింది. వీలైన ఎక్కువ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయి వ్యతిరేకత ఎంత మేర ఉందనేది మనం గ్రామాల్లో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, మొత్తంగా ఎలక్షన్ సిబ్బంది రెండో విడతకు ఎంతమంది ఉంటారనే దానిపైన కూడా ఎలక్షన్ కమిషన్ రేపు ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అయితే రెండో విడత ప్రచారం అయితే ముగియనుంది. సింధూరా, అయితే కిరణ్, ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలు అయితే బంద్లో ఉండనున్నాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అండ్ అలాగే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ రిజల్ట్ చూసుకున్నట్లయితే అంటే గతంలో గడిచిన 2 ఏళ్లుగా కూడా గ్రామాలలో రైతులు కావచ్చు, మిగతా ప్రజలు కావచ్చు, అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్న ఒకే ఒక్క మాట, మేము ఖచ్చితంగా మా ఓటు హక్కుతోటి రిటర్న్ గిఫ్ట్ కాంగ్రెస్కి అయితే ఇస్తాము అని చెప్పి అది ప్రూవ్ చేశారు. అందుకే ఫస్ట్ ఫేజ్లో బీఆర్ఎస్కి అంత మెజారిటీ వచ్చింది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్ర రైతాంగాన్ని పూర్తి స్థాయిలో విస్మరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా పూర్తిగా రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 సంవత్సరాల నుంచి పూర్తిగా రైతులంతా కూడా అరిగోస పడుతూ ఉన్నారు. అందుకే ఖచ్చితంగా ఈసారి ఏ ఎన్నికలు వచ్చినా గానీ బీఆర్ఎస్ కి ఓటేస్తాము, కాంగ్రెస్ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ కూడా చెప్పినటువంటి సందర్భాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అందుకే 2 సంవత్సరాల నుంచి ఆలస్యం చేస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందుకు ఎన్నికలు రావడంతో గట్టిబుద్ధి కాంగ్రెస్ పార్టీకి చెప్పారు. పూర్తి స్థాయిలో రాష్ట్ర రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి రంగం కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కే పట్టం కట్టినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగలేదు. మాకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందాయి, రైతు బంధు వచ్చింది, రైతు రుణమాఫీ అయింది, పూర్తి స్థాయిలో రైతు బీమా కూడా మాకు తగిన రీతిలో అందింది. కాబట్టి ఖచ్చితంగా పెన్షన్లు కూడా పూర్తి స్థాయిలో వచ్చాయి. వృత్తులు కూడా బీఆర్ఎస్ కే పట్టం కట్టినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే
ఖచ్చితంగా మేము ఎన్నికల్లో ఓటు వేస్తామంటూ కూడా వారు చెప్పినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తాము. రైట్, థ్యాంక్ యూ కిరణ్.